హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్‌లో వీడియో ఏంటంటే, చాలా ట్రెండింగ్‌గా నడుస్తున్న టాపిక్ అండి. మట్టి పాత్రలు. ఏంటంటే, ఈ జనరేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు మెయిన్‌గా ఈ రీసెంట్ టైమ్స్‌లో అయితే అందరూ ఎక్కువగా మట్టి పాత్రల్లోనే అయితే వంటలు చేసుకుంటున్నారు. బికాస్ హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి. హెల్త్ వైస్ కానీ, మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. లైక్ ఈ మట్టి పాత్రలో తినడం వల్ల. అందుకని చెప్పైతే అందరూ చాలా వరకి మట్టి పాత్రలు లేదా స్టీల్‌వి ప్రిఫర్ చేస్తున్నారు. బికాస్ అల్యూమినియంలో చేసుకున్న ఫుడ్ అయితే చాలా పాయిజనస్ అని అయితే ప్రూవ్ అయింది. అందుకని చెప్పి అల్యూమినియం వెసెల్స్ అయితే ఎవ్వరు వాడట్లేదు. అందుకని చెప్పి ఎక్కువగా మట్టి పాత్రలు అండ్ స్టీల్‌వి వాడుతున్నారు. స్టీల్ కన్నా కూడా ఈ మట్టి పాత్రలు తక్కువ రేట్‌లో అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే కూడా ఉంటాయండి. అందరూ ఇలా వాడడం వల్ల ఏంటంటే వీటికి చాలా డిమాండ్ అయితే పెరిగిపోయింది. చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. చిన్న కుండలు కానీ అవి కూడా. నేను చూపించే ప్లేస్‌లో ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. వీళ్ళ ఫ్యాక్టరీ నుంచి వీళ్ళైతే ఇలా తయారు చేస్తున్నారు. ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి. అందుకని చెప్పైతే మనకి మట్టి పాత్రలు అండ్ పింగాణీ వస్తువులన్నీ కూడా చాలా తక్కువ రేట్ అయితే పడుతున్నాయి. పింగాణీ వస్తువులు అయితే నేను క్లియర్‌గా ఆల్రెడీ నా ఛానెల్‌లో అయితే పోస్ట్ చేశాను. ప్రీవియస్ వీడియో ఉంటుంది. నా ఛానెల్‌లోకైతే వెళ్లి చూడండి. ఈ మట్టి పాత్రలేమో ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చూపిచ్చాను. లాస్ట్ వరకైతే చూడండండి చాలా బావుంటాయి. ప్రతి ఒక్కటైతే ఉన్నాయండి. ఏ టు జెడ్ మనకి మట్టి పాత్రలు అన్నీ ఉన్నాయి. వంటలు చేసుకోవడానికి అండ్ ఆఖరికి టీ పెట్టుకునే వెసెల్ కూడా ఉంది. టీ పెట్టుకునే గిన్నె కూడా ఉందండి. బాటిల్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న పిడతల్లాగా ఉన్నాయి. బౌల్స్ ఇవన్నీ బౌల్స్ చూసారా? మనము చేసుకున్న ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి ఉన్నాయి. వండుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇవేంటంటే మనము స్టవ్ మీద పెట్టుకోవచ్చు. అస్సలు బ్రేక్ అయితే అవ్వవు. కానీ తీసుకెళ్ళిన వెంటనే లైక్ కొన్న వెంటనే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. సీజనింగ్ చేయాలి వాటిని. ఏంటంటే వాటర్‌లో ఒక రోజు నానబెట్టేసి నీట్‌గా వాష్ చేసుకోవాలి. అండ్ ఈ మట్టి పాత్రలు కూడా మనం నార్మల్ వెజల్స్ లాగా సబ్బు పెట్టయితే అసలు వాష్ చేయకూడదు. అలా చేస్తే మాత్రం స్మెల్ ఉండిపోతుంది. దానికి కూడా సెపరేట్‌గా వాషింగ్ ఉంటుంది. ఇది చూసారా అని నేను ఇందాక మెన్షన్ చేశాను కదా! చాయ్ పెట్టుకోవడానికి కూడా ఒక గిన్నె ఉంది చూసారా? చాయ్ పెట్టుకోవచ్చు మనం. చాయ్ అనే కాదు పర్టిక్యులర్‌గా అయితే టీ పెట్టుకోవడానికైతే నేను అనుకున్నాను. అలా అని. బికాస్ అదే షేప్‌లో ఉంది. అదే కాదు మనం రసం కానీ, తాలింపులు లైక్ దేనికైనా యూజ్ చేయొచ్చు. చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇక్కడ చూసారా? పెరుగు తోడేసుకోవడానికి ఉన్నాయి. వంటలు చేయడానికి, మనం వంట చేసుకోవడానికి ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మగ్స్ ఉన్నాయి. అండ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ గరిటెలు కూడా ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి క్లియర్‌గా అసలు. ఇన్‌కేస్ మీకేమన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్స్‌లో అయితే అడగండి. ఏమైనా కావాలి లైక్ ఇలా మట్టి పాత్రల్లో ఏదైనా వెరైటీ ఉందా అని చెప్పి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి కామెంట్స్‌లో. ఈ మట్టి పాత్రలైతే స్టార్టింగ్ చిన్న వస్తువులైతే అరౌండ్ రూ. 50 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. చిన్న చిన్న పిడతల లాంటివి. రూ. 50 నుంచి స్టార్ట్ అయ్యి మనకి అరౌండ్ 500, 1000 వరకు కూడా ఉన్నాయి. ఇంక అంతకన్నా ఎక్కువ రేట్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇలా పింగాణీ వస్తువులకొస్తే మాత్రం పింగాణీ వస్తువులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఈ మట్టి పాత్రలు అమ్మే వాళ్ళే ఈ పింగాణీ కుండీలు కూడా అమ్ముతున్నారు. ఈ పింగాణీవేంటంటే మీకు ఇంకా క్లియర్‌గా కావాలంటే లాంగ్ వీడియో అయితే నేను నా ప్రీవియస్ వీడియో ఛానెల్‌లో అయితే పెట్టానండి. తప్పకుండా చూడండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి పింగాణీలో కూడా. నేనైతే అన్నీ క్లియర్‌గా చూపించాను. పింగాణీవి కూడా స్టార్టింగ్ ఇంకా మట్టి పాత్రల కన్నా కూడా పింగాణీ ఏంటంటే జస్ట్ రూ. 30 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. మనకి చిన్న చిన్న మినియేచర్ కుకింగ్‌కి వాడతాం కదా! ఆ వస్తువులన్నీ మనకి జస్ట్ 30, 50 ఆ రేంజ్‌లోనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా పింగాణీ వస్తువులు చూసినా కూడా చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటున్నాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే యూనిక్ డిజైన్స్ అండ్ రేట్ కూడా మనకి చాలా అఫోర్డబుల్ రేట్ అయితే ఉంది. బికాస్ పింగాణీ మెటీరియల్స్ ఏంటంటే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. వీళ్ళ దగ్గర దట్స్ వాట్ లైక్ యూనిక్ డిజైన్స్ అండ్ చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంది హోల్‌సేల్ రేట్. నేనైతే చాలా కొన్నాను వీళ్ళ దగ్గర అండ్ క్వాలిటీ కూడా చాలా బావుంటుంది.
సో, చూసారా ఇవన్నీ లైక్ ఇవేమో పచ్చడి జాడీలు. చిన్న చిన్న జాడీలు కూడా ఉన్నాయి. సో, పెద్దవి కాదు. మనం ఇంట్లో కిచెన్‌లోకి వాడుకోవడానికి కూడా చిన్న చిన్నయి. సో, పింగాణీలో ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఏ టు జెడ్ కిచెన్‌లోకి కావాల్సినవి, మనకి డెకోర్ ఐటెమ్స్ అండ్ ఔట్‌డోర్ మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్కటైతే ఉన్నాయండి. ఏ టు జెడ్. ఇన్ కేస్ లేనివి కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి అయితే ఇస్తారు మనకి. మనం ముందు ప్రయర్‌గా ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాకు కస్టమైజ్డ్‌వి కావాలి అని చెప్పి. సో, వాళ్ళైతే కస్టమైజ్ చేసిస్తారు. అండ్ అవే కాకుండా టీ కప్స్, కాఫీ మగ్స్ అన్నీ ఉన్నాయండి. లైక్ అవి అయితే అరౌండ్ రూ. 100, రూ. 50 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి కాఫీ మగ్స్. సో, క్వాలిటీ కూడా చాలా థిక్‌గా ఉందండి. లైక్ కింద పడినా కూడా బ్రేక్ అయితే అవ్వట్లేదు. అంత డెలికేట్ మెటీరియల్ అయితే కాదు. సో, చాలా బావుంది మెటీరియల్ కూడా. డెలికేట్‌గా అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఏంటంటే తులసి కోటలు కూడా అండి. తులసి కోటలేంటంటే మనం నార్మల్‌గా యెల్లో కలర్ లైక్ మట్టివే వాడతాం గదా! అవి కాకుండా పింగాణీలో కూడా కొంచెం క్లాసీగా ఉండడానికి పింగాణీలో కూడా తయారు చేశారు. చాలా బావున్నాయి. లైక్ వైట్ కలర్‌లో ఉన్నాయి, యెల్లో కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ కూడా ఉంది. సో, చాలా డిఫరెంట్‌గా. అండ్ ఇక్కడ మట్టి పాత్రల్లో చూసారా మనకి వాటర్ బాటిల్స్. సో, వాటర్ అంట మనం మార్నింగ్ ఏసినా కూడా లైక్ చాలా చల్లగా ఉంటది అని చెప్తున్నారు వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ అరౌండ్ రూ. 100 ఆ రేంజ్‌లో అయితే ఉందండి. సైజుని బట్టి రేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ నీట్‌గా వీటికి మనకి చెయ్యి కూడా ఇలా బర్న్ అవ్వకుండా నీట్‌గా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు పట్టుకోవడానికి. వంట చేసుకునే వాడికైతే హ్యాండిల్స్ ఇచ్చారు. సో, నార్మల్‌గా స్టోర్ చేసుకునే వాడికైతే హ్యాండిల్స్ ఇవ్వలేదు. ఆల్రెడీ వంట చేసుకున్నాక స్టోర్ చేసుకోవడానికి. సో, వంట చేసే వాటికి మాత్రం హ్యాండిల్స్ ఇచ్చారు. ఇక్కడ చూపించిన దానికి కూడా చూసారా ఇలా టీ పెట్టుకునే దానికి నీట్‌గా హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో, ఇలా నీట్‌గా అయితే చాలా బాగున్నాయండి మట్టి పాత్రలన్నీ కూడా. సో, ఎప్పుడో మన అమ్మమ్మల టైంలో అయితే వాడేవాళ్ళమి. మళ్ళీ ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్నాయి. సో, దీని అడ్రెస్ ఎక్కడ అంటే ఏస్‌లో నగర్‌లో రిజర్వేషన్ కౌంటర్ ఉంటుందండి గ్రౌండ్‌లో. అక్కడైతే పెట్టారు. సో, ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను కామెంట్‌లో వాళ్ళ నంబర్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అడ్రెస్ కూడా క్లియర్‌గా చెప్తాను. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.